హాయ్ ఫ్రెండ్స్. చాలా మంది 100 సార్లు అఫర్మేషన్ చేస్తారు. 1000 సార్లు విజువలైజ్ చేసుకుంటారు. అయినా సరే జరగదు. ఎందుకంటే 1, 2 డేస్ అఫర్మేషన్ చేస్తారు. మహా అయితే 10 డేస్ కూడా అఫర్మేషన్స్ విజువలైజ్ చేస్తూ ఉంటారు. ఒక 10 డేస్ చేసిన తర్వాత ఆళ్ళు రియలైజ్ అవుతారు. ఏంటి ఇది జరగట్లేదు, ఇంత చేసినా జరగట్లేదని ఒక ఫ్రస్ట్రేషన్‌తో అఫర్మేషన్ రాస్తా ఉంటారు. ఒక ఫ్రస్ట్రేషన్‌తో విజువలైజ్ చేస్తా ఉంటారు. అట్లయితే మైండ్ తీసుకోదు. హార్ట్ తీసుకోదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం హార్ట్‌ఫుల్‌గా, కూల్‌గా, రిలాక్స్‌గా రాస్తామో అప్పుడే మనకి క్వాంటమ్ బిల్లోకి మన వైబ్రేషన్స్ అనేవి వెళ్తాయన్నమాట. అప్పుడు యూనివర్స్ మిర్రర్ లాగా మనకి కావాల్సింది ఇస్తుంది. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మనం ఐ వాంట్ అనేది అనకూడదనమాట. ఎప్పుడైతే మనం ఈరోజు హ్యాపీగా ఉంటే రేపు కూడా హ్యాపీగా ఉంటాం. ఇవాళ ఉన్నదే మనకి ఇచ్చిద్ది క్వాంటమ్ ఫీల్డ్. ఇవాళ మనం చాలా హ్యాపీగా ఉంటే అదే ఇచ్చిద్ది. ఇవాళ మన జాబ్ వచ్చినట్టు లేదా డబ్బులు బాగా ఉన్నట్టు ఫీల్ అయితేనే మనకి అది రియలైజ్ అయిద్దనమాట. తెల్లారేపాటికి రియాలిటీలోకి వచ్చిద్ది. ఎప్పుడైతే మనం యాంగ్జైటీగా ఉంటామో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం తెల్లారి కూడా యాంగ్జైటీగానే ఉంటాం. సో అర్థమైంది అనుకుంటా కదా. జిమ్ జిమ్ క్యారీ 10,00,000 నోటు రాసుకున్నప్పుడు 10,00,000 డబ్బుల నోటు రాసుకున్నప్పుడు ఏం చేశాడంటే తను ట్రస్ట్ చేశాడు యూనివర్స్ని. అది ఖచ్చితంగా అయితే తీరుతుందని డౌట్ అనేది పెట్టుకోవాలా. దాన్ని బట్టి యాక్షన్ తీసుకున్నాడు, స్టెప్ తీసుకున్నాడు. సో ఆయనకైతే ఏ అనుమానాలు లేవు. ఎప్పుడైతే అనుమానం వేస్తుందో ఇంత బుడగుండిద్ది, ఒక చిన్న పిన్ను చాలు దాన్ని నాశనం చేయడానికి. మన డౌట్ అనేది చిన్న పిన్ను లెక్క అనమాట. ఎప్పుడైతే చిన్న పిన్ను ఎంటర్ అయిద్దో అప్పుడు ఆల్మోస్ట్ అన్నీ మొత్తం అంతా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. మనం దాన్ని ట్రస్ట్ చేయాలన్నమాట. ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి. ఎప్పుడైతే మనకు అనుమానం వచ్చిద్దో మనం ఫియర్ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఫియర్ మూడ్ ఏం చేస్తుంది, ఇంకా అట్రాక్ట్ చేస్తుంది అట్లాంటి వాటిని. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫియర్ మూడ్లోకి వెళ్ళకూడదు. ఫియర్ మూడ్లోకి వెళ్ళి మేనిఫెస్టింగ్ చేసే టైంలో అది ఆపేయడం బెటర్ చాలా వరకు. ఒకసారి వస్తాయి నెగిటివ్ థాట్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ థాట్ని వచ్చిందంటే ఆ థాట్ని ఆటోమేటిక్గా స్టాప్ చేసి మీరు మొబైల్స్లో పాటలు వినటమో అవి చేయటమో చేయాలి. ఆ టైంలో ఇంకా అఫర్మేషన్స్ ఏం చేయకూడదు. ఒకవేళ కానీ అట్లాంటి థాట్ని మళ్ళీ ఎక్కువ మన డ్రీమ్స్ని ఎక్కువ డామినేట్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఒక 5 థాట్లు నెగిటివ్ థాట్లు వస్తే 15 థాట్లు మనకి పాజిటివ్ థాట్లు రావాలి. అప్పుడు మనకి పాజిటివ్ థాట్లు డామినేట్ చేస్తాయి నెగిటివ్ థాట్లని. సో అట్లా ఉంటుంది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్లో. మనం ఎప్పుడైతే పాజిటివ్ థాట్లు ఎక్కువ చేస్తూ ఉంటామో డైలీ రిపీటెడ్గా మనకి ఎంత తొందరగా కావాలనుకుంటే అంత తొందరగా చేయాలి. ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. మూవీస్కి, వాటికి, రీల్స్కి మనం అయ్యేంత వరకు అదే పనిలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం వేరే దానికి షిఫ్ట్ అయిపోతామో ఇది డల్ అయిపోద్ది మేనిఫెస్టింగ్ ప్రాసెస్. అర్థమైంది కదా. నేను అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నాను జూమ్లో. మీరు జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు. తక్కువ ధరకే. ఎవరు కూడా ఇట్లా చెప్పరనమాట. మీకు పర్సన్ టు పర్సన్ అయితే ఉంటుంది. నేను క్వాంటమ్ లెవెల్‌లో ఇంటర్నేషనల్ కోచింగ్ అయితే తీసుకున్నాను. సో నేను జో డిస్పెన్సా స్టైల్‌లో మీకు చెప్తాను. ఇంటర్నేషనల్ అనమాట. ఆయన ఫేమస్. సో చాలా మీకైతే గైడెన్స్ ఉంటుందన్నమాట. ఒక రోజుకి ఒక 2 రోజులకి వచ్చేదైతే కాదు ఇది. డే బై డే మానిటరైజ్ చేయాలి. 3 డేస్ క్లాస్ చెప్తాం. తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్‌లు వస్తే అది మీకైతే క్లారిఫై చేస్తాం. ఈ క్లాస్ అయితే మీకు చాలా బెనిఫిట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతారనమాట. ఈ క్లాస్ విన్న తర్వాత మీ పర్స్పెక్టివ్ మారిపోద్ది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్‌కి. మీకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. హెల్త్, డబ్బు, జాబు, ఎవ్రీథింగ్ అయితే మీకు మీరే చేసుకుంటారన్నమాట 3 డేస్ క్లాస్ అయిన తర్వాత. ట్రస్ట్ అయితే చేయండి. జాయిన్ అయితే అవ్వండి. మీకు అయితే 24/7 హెల్ప్ అయితే ఉంటుంది వీక్‌కి. అవసరం వెతుక్కుంటే ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ క్లాస్‌ని. ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వచ్చేస్తదనమాట. సో జాయిన్ అవుతారని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.